శ్రీలీలతో తిలక్ వర్మ డేటింగ్. ఇది ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తున్న వార్త. గతేడాదిగా ఇద్దరు డేటింగ్లో ఉన్నట్టుగా రూమర్స్ కూడా మొదలయ్యాయి. 2025 డిసెంబర్లో వారిద్దరు కూడా డేటింగ్లో తిరుమలను దర్శించుకున్నట్టుగా, ఆ తర్వాత వాంకడే T20 మ్యాచ్లో కూడా సందడి చేసింది శ్రీలీల. సో 2025లో డిసెంబర్లో తిరుమల దర్శించుకున్న సిచ్యువేషన్, ఆ తర్వాత వాంకడే T20 మ్యాచ్లో అక్కడ కూడా శ్రీలీల కనిపించింది. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్లో ఉందంటూ అప్పటి నుంచి జోరుగా ప్రచారం మొదలైంది. ఇక శ్రీలీల తిలక్ డేటింగ్ వార్తల పైన శ్రీలీల తల్లి స్వర్ణలత క్లారిటీ ఇచ్చారు. డేటింగ్ వార్తలు పూర్తిగా అవాస్తవం అంటున్నారు స్వర్ణలత. వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆ టీం వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు శ్రీలీల తిలక్ ఒక్కసారి కూడా కలుసుకోలేదని స్పష్టం చేసింది. గతంలో కూడా కార్తిక్ ఆర్యన్తో శ్రీలీల డేటింగ్ ఉన్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తల నుంచి కాస్త ఇప్పుడు తిలక్ వర్మ వైపు పడింది. సో శ్రీలీల కార్తిక్ ఆర్యన్తో డేటింగ్లో ఉన్నట్టుగా, ఇప్పుడు తిలక్ వర్మతో డేటింగ్ ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు ఈ వార్తల్ని తన తల్లి స్వర్ణలత ఖండించారు. సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ కూడా ఉంది, అఫీషియల్ లెటర్ కూడా అనౌన్స్ చేశారు వాళ్ళు. The rumors surrounding Tilak Varma and Srilila are completely baseless and untrue. The two have never interacted. There is absolutely no truth to these speculations and such fabricated stories should not be circulated without any factual basis. ఇది అఫీషియల్ స్టేట్మెంట్. శ్రీలీల టీం నుంచి అటు తల్లి స్వర్ణలత నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోట్ ఇది. సో తిలక్ వర్మ శ్రీలీల డేటింగ్లో ఎటువంటి వాస్తవాలు లేవు, వాళ్ళు ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా కలుసుకోలేదు, ఇవన్నీ కూడా అన్ట్రూ, ఇవేవి కూడా నిజాలు కాదు, కాబట్టి వీటిని దయచేసి ప్రచురించకండి అని చెప్పి సోషల్ మీడియాలో నెటిజన్స్ చర్చలకి, కొన్ని కథనాలకి చెక్ పెట్టింది శ్రీలీల తల్లి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి అనింద్ర అందిస్తారు. అనింద్ర, యాక్ట్రెస్ శ్రీలీల అండ్ క్రికెటర్ తిలక్ వర్మ ఇద్దరు కూడా డేటింగ్లో ఉన్నారంటూ సోషల్ మీడియా మొత్తం కూడా కూస్తోంది. గతంలో కార్తిక్ ఆర్యన్తో కూడా డేటింగ్లో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి, దాన్ని కొట్టిపారేశారు. ఇప్పుడు తిలక్ వర్మతో వచ్చినటువంటి ఆరోపణల్ని, ఈ డేటింగ్ సంబంధించిన వార్తల్ని కూడా చెక్ పెట్టారు తల్లి స్వర్ణలత. సో ఎందుకు బజ్ వచ్చింది సోషల్ మీడియాలో, ఈ చర్చ ఎందుకు రేజ్ అయింది? మనోజ్, శ్రీలీల ప్రస్తుతం సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తుంది. పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ కు పరిచయమైనటువంటి శ్రీలీల తర్వాత స్టార్ హీరోలు అందరి పక్కన కూడా తను నటించి మెప్పించడం జరిగింది. రవితేజ లాంటి హీరోలతో కూడా ధమాకా మూవీతో సూపర్ హిట్ అందుకున్నటువంటి శ్రీలీల, తర్వాత భగవంత్ కేసరి, ఇటువంటి హిట్ సినిమాలన్నింటిలో కూడా మాక్సిమం స్టార్ హీరోస్ అందరి పక్కన కూడా శ్రీలీల వర్క్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీలీల వ్యక్తిగత జీవితంపై ఒక వార్త వైరల్ గా మారింది. ఆమె తెలుగు క్రికెటర్ తిలక్ వర్మతో డేటింగ్ లో ఉందని చెప్పేసి రూమర్స్ వినిపిస్తున్నాయి. ముంబై IPL మ్యాచ్ కు శ్రీలీల హాజరు కావడంతో వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ అనేవి ఇప్పుడు మొదలయ్యాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా మరోసారి ఈ టాపిక్ ని బాగా వైరల్ చేస్తుంటూ గత సంవత్సరం నుంచి కూడా వీరిపై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నప్పటికీ కూడా దీనిపైన ఎవరు కూడా స్పందించలేదు. సో అయితే తాజాగా ఈ వార్తలపై హీరోయిన్ శ్రీలీల మదర్ అయితే స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పేసి శ్రీలీల మదర్ ఈ వార్తల్ని కొట్టిపారేశారు. అవన్నీ కేవలం ఊహాగానేలని ఫుల్ క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. అసలు ఇప్పటి వరకు శ్రీలీల తిలక్ వర్మ ఒక్కసారి కూడా కలవలేదు. అండ్ ఇంకా శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత స్పష్టం చేశారు, వాళ్ళిద్దరు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కలవలేదు, జస్ట్ ఊహాగానాలు, కేవలం ఇటువంటి రూమర్స్ అన్ని కూడా కావాలని రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి శ్రీలీల మదర్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ వార్తలు గత వారం రోజులుగా ఎక్కువగా సోషల్ మీడియాలో ఈ వార్తలు ఎక్కువగా కనిపించడంతో ఇప్పుడు శ్రీలీల మదర్ దీనిపైన స్పందించినట్టు తెలుస్తుంది. ఇంతకు ముందు ముంబైలో ఉంటున్నారు శ్రీలీల, కార్తిక్ ఆర్యన్తో కూడా రిలేషన్ లో ఉన్నారు అని చెప్పేసి, పెళ్లి వరకు వెళ్ళబోతున్నారు అని చెప్పేసి ఇంతకు ముందు కూడా శ్రీలీలకు సంబంధించి వార్తలు మొత్తం కూడా వైరల్ చేయడం జరిగింది. వీళ్ళ ఫొటోస్ కూడా బాగా వైరల్ అవడం జరిగింది. సో అప్పుడు కూడా శ్రీలీల అయితే ఇటువంటి వార్తల పైన ఎటువంటి స్పందన అయితే ఇవ్వలేదు. ఎక్కడికి వెళ్ళినా శ్రీలీల తన మదర్ తో షూటింగ్ కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తన మదర్ ని వెంట తీసుకుని వెళుతూ ఉంటారు. వాళ్ళ మదర్ కూడా తనతో ఉండి ఇంటర్వ్యూస్ లో కూడా యాక్టింగ్ గురించి, శ్రీలీల యాక్టింగ్ గురించి తను చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ మదర్ గురించి కూడా శ్రీలీల ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. సో ఈ వార్తలపై ఇప్పుడు వాళ్ళ మదరే డైరెక్ట్ గా స్పందించి వాళ్ళ మదరే ఖండించారు. ఈ వార్తలో ఎటువంటి నిజం లేదు, ఇది రూమర్స్ క్రియేట్ చేసి ఫేక్ న్యూస్ ని ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా ఈ వార్తలు ఇంతటితో ఆగా, ఈ రూమర్ ఇంతటితో చెక్ పెట్టాలి అనే ఇప్పుడు స్వర్ణలత గారు రియాక్ట్ అయ్యారు అని చెప్పేసి కూడా అందరూ మాట్లాడుతున్న పరిస్థితి మనోజ్. రైట్. అంటే మరోవైపు తిలక్ వర్మ నుంచి రియాక్షన్ ఉందా? తిలక్ వర్మ కూడా దీంట్లో
డేటింగ్లో ఉన్నారని శ్రీలపై వస్తున్న వార్తల్లో శ్రీల ఖండించారు. ఓకే, తిలక్ వర్మ టీం నుంచి ఎటువంటి రియాక్షన్ ఉంది? మనోజ్, తిలక్ వర్మ నుంచి అయితే ఇప్పటి వరకు ఎటువంటి రియాక్షన్ లేదు. తిలక్ వర్మ వరకు ఈ న్యూస్ చేరే ఉండవచ్చు, ఎందుకంటే ఈ మధ్యన ఈ వారం రోజులుగా అయితే ఈ వార్త సోషల్ మీడియా మొత్తం కూడా వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఎక్కడ ఓపెన్ చేసినా కూడా ఈ వార్త కనిపిస్తూనే ఉంది. సో దట్స్ వై శ్రీలీల మదర్ వెంటనే రియాక్ట్ అయ్యారు. సో ఒక ఆడపిల్ల లైఫ్ కాబట్టి తను ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేశారు. తను డాక్టరేట్ కూడా తీసుకున్నారు రీసెంట్ గా. సో సినిమాల్లో కూడా తన కెరీర్ ని స్టార్ట్ చేసి మెల్లగా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత మాక్సిమం అందరు స్టార్ హీరోస్ తో కలిసి వర్క్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ పక్కన కూడా తను యాక్ట్ చేయడం జరిగింది. సో తన కెరీర్ కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండకూడదు, ఇటువంటి రూమర్స్ ని ఎప్పటికప్పుడు చెక్ పెట్టాలి అనే ఇక్కడ శ్రీలీల మదర్ రియాక్ట్ అయ్యారు. బట్ తిలక్ వర్మ మాత్రం దీనిపైన ఇప్పటి వరకు కూడా ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు, ఎటువంటి స్పందన అయితే ఇవ్వలేదు. మనం రైట్, థ్యాంక్ యూ నింద్రా. సో మొత్తంగా శ్రీలీల అండ్ తిలక్ వర్మ ఇద్దరి మధ్య డేటింగ్ కొనసాగుతుంది. గతేడాదిగా వస్తున్న వార్తలకి చెక్ పెట్టారు శ్రీలీల తల్లి స్వర్ణలత. సో వరుసగా ఈ వివాదాలు, ఈ రకమైనటువంటి వాదనలు తప్పు అంటూ అటు శ్రీలీల తల్లి చెప్తూ ఉన్నారు. ఒక అఫీషియల్ నోట్ కూడా రిలీజ్ చేశారు. సో యాజ్ ఆఫ్ నో శ్రీలీల ఎవరితో డేటింగ్ లేదన్నట్టు తెలుస్తోంది. సినిమాలకు కూడా కాస్త గ్యాప్ ఇచ్చారు. సో శ్రీలీల నటన కానీ శ్రీలీలపై వస్తున్న వార్తలకు కానీ మీకేమనిపిస్తారో కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU